హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ప్రాన్స్ ఫ్రై చేసుకుందాం. చాలా ఈజీ ప్రాసెస్లో డెఫినెట్గా ట్రై చేయండి, మిస్ చేయొద్దు. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలన్నమాట. ఆయిల్ వేసేసుకొని మనం ప్రాన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి ప్రాన్స్ ఆయిల్ వేస్తే చిల్లుద్ది అనమాట పైకి. సో అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొంచెం అయినా సరిపోతుంది. చూడండి, మంచిగా మనకి వాటర్ అయితే ఆటోమేటిక్గా ఊరిపోతుంది. మనం మళ్ళీ కలిపేసుకోవాలి దీన్ని బాగా. చూడండి ఎట్లా వాటర్ వచ్చేస్తుందో, ఎందుకంటే ప్రాన్స్ చిన్న ప్రాన్స్ అనమాట. ఇవి మంచిగా ఫ్రై అవుతాయి ఇదే ఆయిల్లోకి. కొంచెం వేసుకున్నాం కదా, సో మనమైతే ఈ ప్రాన్స్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇదే ఆయిల్లోకి మళ్ళీ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలాగా అంటే ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసేసుకుందాం. మనం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. మంచిగా కరివేపాకు వేస్తే మంచి స్మెల్తో పాటు చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి అయితే ఈ విధంగా కలిపేసుకుందాం. సో మనకి అడిగంటినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో ఫ్రై చేసుకున్నాం కాబట్టి. బట్ ఏం కాదు. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచి కలిపేసుకోవాలి దీన్ని కూడా. సో చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తొందరగా అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. మళ్ళీ ఇందులోకి తగినంత కారం వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయింది అని తెలిసాక కొంచెం కారం వేసుకుందాం. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కారం సరిపోయిందా లేదో ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ప్రాన్స్, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసుకొని మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. సో ప్రాన్స్ చూసారు కదా, చిన్న ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మీకు దొరికితే పెద్ద ప్రాన్స్ కూడా తీసుకోవచ్చు. నేను మాత్రం చిన్న రొయ్యలు అయితే తీసుకున్నాను. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.